గిరి ప్రదక్షిణా పదము. సూర్యుడు శక్తి యొక్క ఉద్గమ స్థానము. భూమి సూర్యుని చుట్టూ తిరుగుతూ కాంతిని, శక్తిని, వనరులను పొందుతుంది. చంద్రుడు భూమి చుట్టూ తిరుగుతూ సూర్యుని నుండి భూమి గ్రహించిన శక్తిని సంగ్రహిస్తూ అమృతతత్వంతో ప్రకాశిస్తాడు. దేవాలయం చుట్టూ చేసే ప్రదక్షిణ వలన ఆ దేవతాశక్తి యొక్క లక్షణములు, గుణములు మనము గమనించుకున్నను మనలో ఆవహింపబడతాయి. ఒక శక్తి కేంద్రము చుట్టూ చేసే ప్రదక్షిణ మనని శక్తివంతులంగా మారుస్తుందనేది నిశ్చయమైన తథ్యము. అలాంటిది పరమ గురువు మండలిచే ఎన్నుకోబడి సకల సమర్థ సద్గురువుల ఆవాసముగా ఉంటూ ఆధ్యాత్మిక ధ్రువ కేంద్రముగా విరాజిల్లుతున్న మౌంట్ శంబల గిరి ప్రదక్షిణ ఎన్నెన్ని భౌతిక ఆధ్యాత్మిక లాభాలను ఇవ్వగలదో మనం ఊహించలేము. అష్టసిద్ధులు, నవనిధులను ప్రసాదించే హనుమంతుని మందిరము నుంచి ప్రారంభమయ్యే ఈ గిరి ప్రదక్షిణా పదములో అఖండ గురుసత్తాగా అన్ని మతములకు చెందిన సద్గురువులు కొలువుదీరి ఉన్నారు. అదివో అల్లదివో శ్రీ గురు నివాసము, అదివో అల్లదివో శ్రీ గురు నివాసము. అదే సంబళాచలమఖిలోనతము, అదివో శిష్యాదులకపు రూపము. అదే సంబళాచలమఖిలోనతము, అదివో శిష్యాదులకపు రూపము. సమృద్ధి వైభవములను ప్రసాదించడానికై అష్టలక్ష్మి మందిరములు ప్రదక్షిణా పదంలో ప్రతిష్ఠించబడినవి. శివుని యొక్క 49 మరుద్గణములకు ప్రతీకగా 49 అగ్నులు స్థాపన చేయబడి ఉన్నవి. మరొక అతి విశేషమైన సాధన కలదు. ప్రదక్షిణా పదములోని సంతానలక్ష్మి ఆలయం వద్ద నుంచి గజలక్ష్మి ఆలయం వైపు పరిక్రమ చేస్తున్నప్పుడు ఆర్థిక సమస్యలు, కోర్టు సమస్యలు, ఇతర ఇబ్బందులు ఉన్నవారు ఆయా సమస్యలు తొలగిపోతున్నాయనే భావన చేసుకోండి. ఆ సమస్యలు నివారించబడతాయి.
रमणीरस्याननत्किङ्किणी मेखला ॐ कयेलीलश्रीं हसकहलश्रीं सकलश्रीं श्रीं राजराजातिका राजीरम्य राजीवलोचना रञ्जनी रमणीरस्याननत्किङ्किणी मेखला ॐ कयेलीलश्रीं हसकहलश्रीं सकलश्रीं श्रीं గజలక్ష్మి ఆలయం వద్ద గజేంద్ర మోక్షం పఠించడం వలన ఆర్థిక ఇబ్బందులు తీరిపోయి సమృద్ధిగా జీవిస్తారు. మీలోని స్వాదిష్టాన చక్ర జాగరణ వలన ఇవన్నీ సాధ్యమవుతాయి. तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात्। जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। गरुडवाहना कृष्ण गोपिकापते शरणु मोहना कृष्ण प्रभो सद्गते। जय जनार्दना कृष्ण राधिकापते नन्दनन्दना कृष्ण रुक्मिणीपते। प्रणतक्लेशनाशाय गोविन्दाय नमो नमः। ఇది 900 మీటర్స్ ఉంటుందండి. ప్రతి 100 మీటర్స్ కి ఒక్కొక్క మహాలక్ష్మిని ప్రతిష్ఠ చేస్తున్నారు అష్టదిక్కులకు. అలాగే ఇట్ ఈస్ యునిక్ అండ్ యూనిక్ ఇన్ ద వరల్డ్. ఈ ప్రదక్షిణ పదము ఇలాంటిది ఎక్కడా లేదండి. చాలా మంది మా దగ్గరకు వచ్చి అన్నారు అరుణాచలంలో అక్కడ ఉంది. అరుణాచలంలో రమణుల వారు ఒక యాంగిల్లో
దాన్ని డెవలప్ చేస్తే మాస్టర్ గారు ఇంకొక యాంగిల్లో ఇట్ ఈస్ యూనిక్ ఫర్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ అష్టదిక్కులలో మహాలక్ష్ములను స్థాపించడమే కాకుండా 49 అగ్నులు స్థాపించడం జరిగింది. 49 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్, ఆ చేతనత్వాలు దాటడానికి. అలాగా 49 మరుద్ కణాలు అంటాము. మన శ్వాస తీసుకుంటున్న ఆ సమయంలో ఆ యొక్క మరుద్ కణాలను అలాగే 49 లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని దాటడానికి మీకు అందరికీ తెలుసు అగ్ని మనలో ప్రతి మెటబాలిజం లో మనము నడుస్తున్నాము అంటేనే అగ్ని ద్వారానే. కుండలిని శక్తి, ఈ పోహట్, ప్రాణ ఇవన్నీ కూడా అగ్నియే. కాబట్టి అవన్నిట్లో ఉన్న ఈ అగ్నిని మనం ఉపయోగించుకుంటూ లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ ని మనం దాటుకుంటూ వెళ్ళడానికి, అలాగే అన్ని రిలీజియన్స్ లో ఉన్న ఆ గురుసత్తాన్ని ప్రతిష్ఠించడం జరిగింది. అలాగే స్పిరిచువల్ సైంటిస్ట్ గా ఉన్న లహరి మహాశయ, శ్రీ అరవిందుల వారు, మదర్ మెర్రా, శ్రీరామకృష్ణ పరమహంస, రమణ మహర్షి, జిల్లల మూడమ్మవారు, షిరిడి సాయి, సత్యసాయి వాళ్ళ జీవితాన్నే ఒక సాధనగా జీవిస్తూ సైంటిస్ట్ గా వారు ఏర్పరిచి మనకు రోడ్ ఏర్పరిచారు ఒక్కొక్క టెక్నాలజీతో అనేసి అఖండ గురుసత్తాన్ని కూడా అంతటా గిరి ప్రదక్షిణలో స్థాపించడం జరిగింది. ఓం ద్రాం శ్రీకృష్ణ శ్యామా కమలనయనా దత్తాత్రేయాయ శరణం మమ ద్రా. విశ్వరూప సందర్శనముగా విష్ణువు యొక్క 4 ఆయుధములు శంఖ, చక్ర, గదా, పద్మములు నెలకొల్పబడినవి. యోగుల దృష్టిలో శంబల అను స్థలము సూర్యశక్తి యొక్క కేంద్రము. శంబల గిరి ప్రదక్షిణ చేసే సాధకునిలో క్రమముగా సూర్యశక్తి ధారణ చేయబడుతుంది. గాయత్రీ మాతను దర్శించుకొని సాధకుడు తన ప్రదక్షిణను పూర్తి చేస్తాడు. శంబలగిరి ప్రదక్షిణ మీ నెగిటివ్ కర్మలను దగ్ధం చేస్తుంది. మీ కోరికలను నెరవేర్చుతుంది. అంతర్గతములో యోగ సాధన ప్రారంభమవుతుంది. శంబలగిరి ప్రదక్షిణ దేవమానవ నిర్మాణానికి శ్రీకారం. భావములోన బాహ్యమునందును